బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో తరచుగా ఆర్థిక ఇబ్బందులు, గృహ కలహాలు, ప్రతి చిన్నదానికి చికాకులు, కోపాలు, ఆవేశాలు, అరుచుకోటాలు వస్తున్నాయంటే కారణం ఏంటి? ఇదే చాలామంది తరచుగా అడుగుతున్న ప్రశ్న. ఒకసారి గమనించి చూస్తే ఎందుకొస్తుంది ఆవేశం? మనం ఏదో అనుకున్నటువంటి పని కాకపోతే ఆ డిసప్పాయింట్‌మెంట్ వల్ల ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, చికాకొస్తుంది. దానివల్ల ఘర్షణ పడుతూ ఉంటారు. గృహ కలహాలన్నీ ఎక్కువగా వచ్చేది ఇందుకోసమే. అనుకున్నటువంటిది తీరకపోతే ఇది జరుగుతాయి. కనుక స్పష్టంగా మాట్లాడుకోవటం. ఇద్దరు భార్యాభర్త కానీ, వే దే పిల్లలు, తల్లిదండ్రులు గానీ కలిసి కూర్చుని వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఏం ఆశిస్తే ఏది వారికి దక్కటం లేదు అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే ఇబ్బందులు రావు. మాట్లాడుకుంటే అంటే అందరూ అన్నీ అందించలేరు గదా! ఇప్పుడు ఒకసారి నాకిక్కడి నుంచి రాకెట్‌లో అంతరిక్షంలోకెళ్ళాలని ఉంటుందంటే అది అరేంజ్ చేయలేరు కదా! అలాంటి వాటిని కోరుకుంటే అది మనకు అందుబాటులో లేనిది అని ఎలా అయితే ఇది ఒక ఉపమానం ఎందుకు చెప్పానంటే, సాధారణంగా ఇది అందరికీ అందుబాటులో లేని ఉపమానం కోరిక కనుక చెప్పా. ఇలాని ఎన్నో కోరికలు పాపం వాళ్ళకి చిన్న చిన్న కోరికలే ఉండొచ్చు. అవి కూడా అందుబాటులో రాకపోవచ్చు. భార్యకి భర్తతో రోజు సినిమా చూడాలనుండొచ్చు. రోజు బయటికెళ్ళి భోంచేయాలనుండొచ్చు. రోజు చూడలేము. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళగలము అనేది భర్త భార్యకో, భార్య భర్తకో అర్థం చేసేలా చెప్పగలగాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రులకి నాకు ఆ వెహికల్ కావాలి, ఈ వెహికల్ కావాలి, లేదా నాకు అటువంటి డ్రెస్సులు కావాలి, ఇటువంటి డ్రెస్సులు కావాలి అని అడిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవన్నీ. ఇవే అడుగుతారని కాదు. వేరే కోరికలుంటాయి. వాటన్నిటికి మనం తీర్చలేని వాటికి ఎందుకు తీర్చలేకపోతున్నామో అనేది వాళ్ళకి వివరించగలగాలి. నా పరిధి ఇంతే, నా ఆదాయం ఇంతే, లేతే నాకున్న శక్తి ఇంతే, నాకున్న సమయం ఇంతే, ఇంతకు మించి నేను చేయలేకపోతున్నాను అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే తప్పనిసరిగా వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రతి వారికి కాస్త మనిషి అన్నాక బుద్ధి, వివేచన ఉంటుంది కదా! అర్థం చేసుకుంటారు. ఉండి కూడా చేయటం లేదు అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే తగాదాలు, అప్పుడే కోపాలు, అప్పుడే కలహాలు, అప్పుడే చికాకులు, అవతల వారి మీద ద్వేషాలు, అయిష్టాలు ఏర్పడతాయి. ద్వేషం అనేంత పెద్ద మాట అనవసరం గానీ, కానీ ఇలాంటి కోపతాపాలని ఇళ్ళ మ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యనే కాదు, బయట వాళ్ళ మధ్యలో గూడా మనకి ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఒక స్నేహితుడి నుంచి మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది వాళ్ళు తీర్చలేరు. అప్పుడు మనకు వాడి మీద కోపమొస్తుంది. చాలా కోపంగా వచ్చి అప్పటి నుంచి అసలు వాడు నాకు స్నేహితుడే కాదు పో అన్నట్టుగా వదిలేస్తాం. పాత సినిమాల్లో "నువ్వు నాకు తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు పో, పో, పో" అని వదిలేసుకుంటారే ఎట్లా అనమాట. అలాంటివి. ఇలాంటివన్నీ ఏంటి? మనం కొంచెం ఏం అర్థం చేసుకుంటున్నాము అవతల వాళ్ళని అనేది. కాస్త ఇలాంటివన్నీ అక్రాస్ ద టేబుల్ కూర్చొని చక్కగా ఒకళ్ళకొకళ్ళు నిదానంగా ఉన్నప్పుడు, కోపాలు తగ్గిపోయినప్పుడు చక్కగా చర్చించుకుంటే ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకొంచెం కష్టపడితే ఏమన్నా చేయొచ్చునా? చేయలేకపోవటానికి కారణాలేమిటి? అనేవి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసేలాగా చెప్పగలిగితే అర్థమయ్యేలాగా అది అటువంటి కలహాలన్నీ రావు. ఇదంతా నేను చెప్పేది సైకలాజికల్‌గా. అలా కాకుండా అసలు మాటిమాటికి ఇంట్లో వస్తుంటే వాస్తు దోషాలేమన్నా ఉన్నాయా ఇంటికి? అలాగే ఇంట్లో ఏమన్నా ఇ ఇబ్బందులు కనిపిస్తున్నాయా? అంటే ఇంటికి చక్కటి కాంతి, వెలుగు మంచి లైట్ వచ్చేటటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా దుఃఖాలుండవు. మంచిగా కాంతి ప్రసరణ అవుతూ ఉండాలి. అంటే వెంటిలేషన్ అంటాం మనం. తప్పనిసరిగా ఇంటికి వెంటిలేషన్ ముఖ్యం. మాకు వెంటిలేషన్ పడదండి అనేవాళ్ళని నేను ఒప్పుకోను. వెంటిలేషన్ పడకపోవటం అనేది ఎవరికీ ఉండదు. కాంతిలో పడకపోవటం అనేది ఏముండదు. చర్మ రోగాలు ఏమన్నా ఉంటే తప్ప. కనుక కా కాంతికి చక్కగా ఎక్స్‌పోజ్ అవ్వటం, కాంతి, గాలి, వెలుతురు చక్కగా ప్రతి గదిలోకి, ప్రతి మూలకి రావాలి. అటు వచ్చేటటువంటి ఇల్లులో సాధారణంగా అంతా ఓపెన్‌గా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అలా అంతా ఓపెన్‌గా ఉన్న చోట అంత కలహాలు రావు. ఎప్పుడైతే అన్నీ మూసుకొని దాచుకుందాం అనుకుంటామో, అప్పుడే కలహాలొస్తాయి. అప్పుడే ఇబ్బందులొస్తాయి. అన్నిటికి ఎంతసేపటికి దాచుకొని, దాచుకొని, దాచుకొని మనం కూడా కుంచించుకుపోతూ ఉంటాం. ఈ కుంచించుకుపోయేటటువంటి ఈ లక్షణం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా అంతా ఓపెన్‌గా ఉంచుకోవటం. కనీసం అందరికీ అన్నీ ఓపెన్ చేయాలని నేను చెప్పటంలా. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయినా, లేతే మనం ఎవరితో కలుస్తున్నామో వారితో అయినా అంతవరకు చక్కగా ఓపెన్‌గా సుహృద్భావ వాతావరణంలో కలుసుకోవడం, మాట్లాడుకోవటం మంచిది. వాస్తు దోషాలు అంటారు. ఈ వాస్తు దోషాలు ఏది ఏ ప్రాంతంలో ఉంటే మంచిది, ఏది ఏ ప్రాంతంలో ఉంటే మంచిది కాదు అనేటటువంటిది ఒక ఒక నియమం. అది ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం వాళ్ళు చెప్తారు. వాస్తు సిద్ధాంతుల్ని కలిస్తే అందరూ వాస్తులు చెప్పేయటానికి ఈ మధ్య తయారైపోతున్నారు గానీ, అందరూ వాస్తు చెప్పటానికి అర్హులు కారు. ఆ విషయం బాగా గుర్తుంచుకోవాలి. కొన్ని పాయింట్లు మాత్రమే తెలుస్తాయి. అందరూ జ్యోతిష్యులు గారు, అందరూ వాస్తు సిద్ధాంతులు గారు. కనుక వీళ్ళు జాగ్రత్తగా కొంచెం గమనించి
చక్కగా ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. స్థూలంగా చెప్పేటటువంటి కొన్ని పాయింట్లు ఎవరైనా చెప్తారు గానీ, ఆ స్థూలంగా చెప్పేటటువంటి పాయింట్లు కాకుండా, ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఒక వాస్తు సిద్ధాంతిని ఇంటికి పిలిచి, ఆ ఇంట్లో ఉన్న అన్ని భాగాలు చూపించటం. ఇంకొక ప్రత్యేకమైన విశేషం గూడా ఒకటుంది. ఇదేంటంటే కూర్మ యంత్రం అని ఉంటుంది. ఈ కూర్మ యంత్రం నేను మొట్టమొదటిసారి ఎక్కడ విన్నానంటే శ్రీకూర్మంలో, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. కూర్మ అంటే తాబేలుకి ఉన్నటువంటి ఏకైక క్షేత్రం అదే. ఇంకెక్కడా కూడా అంటే తర్వాత విపులంగా చిన్న చిన్న ఆలయాలు బోలెడు వచ్చినాయి గానీ, అసలైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం అదే. ఈ కూర్మావతారం తెలుసు గదా! విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి ధరణిని మొత్తం మేరు పర్వతాన్ని ఎత్తాడు. ఎత్తి దాన్ని ఉద్ధరించాడు. ఉద్ధరించాక అప్పుడు పైనుంచి వీళ్ళు చిలికి సముద్ర మథనం చేసి అమృతం అన్ని వగైరాలన్నీ వచ్చినాయప్పుడు. అలాగే ఈ కూర్మావతారానికి ఉన్నటువంటి ఏకైక ఆలయం అది. అంటే కూర్మం మీద పెడితే ఏదైనా సరే వాస్తు పరిహారం జరిగిపోతుంది అనేటటువంటిది ఒక విశ్వాసం. తరతరాలుగా, యుగాలుగా వస్తున్న విశ్వాసం. కనుక ఈ కూర్మ యంత్రం దొరుకుతుంది బజారులో. మీరు వెతికి తెచ్చుకోవచ్చు. నేను మొట్టమొదటిసారి శ్రీకూర్మం ఆలయంలో ఆ శ్రీకూర్మం ఆలయ పురోహితుడు ఆలయంలో నిత్యం పూజ చేసే పూజారి మాకొక యంత్రం ఇచ్చి, "ఇది పూజలో పెట్టుకోండి మంచిదండి. ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు" అని చెప్పారు. అటువంటి యంత్రాలు. ఆ యంత్రాలు ఇప్పుడు బజార్‌లో గూడా దొరుకుతాయి గదా! ఆలయం నుంచి తెచ్చుకుంటే మరీ మంచిది. లేకపోతే బజారులో కొనుక్కొని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి ఒకసారి దానికి పూజ చేసుకొని, ధూపం, దీపం దానికి చూపిచ్చి, తర్వాత దానిని మీ పూజా మందిరంలో ఉంచుకుంటే అది చక్కగా మన ఇంటిలో ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా పరిహారం చేస్తుంది. అంతేకాదు ఆలయాల్లో గూడా మీరు చూడండి, వెళ్ళంగానే ఒక కూర్మం ఉంటుందక్కడ. శిల అంటే శిల్పమే. ఉండి మనం చక్కగా మెయిన్ గర్భగుడికి వెళ్ళేటటువంటి ముందర దాంట్లో ఒక కూర్మం ఉంటుంది. చాలా ఆలయాల్లో ఉంటుంది. దానికి నమస్కరించుకొని వెళ్తుంటే ఎటువంటి దోష పరిహారమైనా అది చేసేస్తుంది అని నమ్మకం. అంతేకాదు కూర్మం మీద పెట్టిన శ్రీచక్రం ఉంటుంది. ఆహ్, అంటే దాని శ్రీ చక్రం కూర్మంతో అనమాట. సాధారణంగా చాలా ఆలయాల్లో కూడా అమ్మవారి విగ్రహాలు గాని అన్నీ కూడా ముందర కింద కూర్మపీఠం పెట్టి దాని మీద ఇవి పెట్టటం కూడా ఒక ఆచారం ఉన్నది. చాలా ఆలయాల్లో అన్ని ఆలయాల్లో అని నేను చెప్పను గానీ చాలా ఆలయాల్లో ఉంటుంది. అటువంటి కూర్మం మీద పెట్టి ఏది చేసినా కూడా మనకి పరిహారం. కనుక కూర్మ ఆకారంలో ఉన్నటువంటి ఒక పీఠాన్ని కొనుక్కోండి. ఆ పీఠం పెట్టి, ఆ పీఠం మీద దేవతలని కూర్చోబెట్టి పూజ చేసుకోండి. అది కూడా మీకు చాలా మంచిగా ఇంట్లో ఎటువంటి కలహాలు రాకుండా, ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కూర్మం మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి వాస్తు పురుషుడి బొమ్మ కూడా పెట్టుకుంటారు చాలామంది. వాస్తు పురుషుడు ఉన్నటువంటి అది కూడా మనకి పూజ షాపుల్లోనో ఎక్కడ దొరికేస్తుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. అటువంటి యంత్రం ఒకటి తెచ్చుకొని వాస్తు పురుషుడి యంత్రం. ఆ వాస్తు పురుషుడు కూడా ఇంట్లో అన్నీ సరి చేసేస్తాడు అని నమ్మకం అనమాట. ఆ వాస్తు పురుషుడి యంత్రం కూడా తీసుకొచ్చి పూజలో పెట్టుకోవచ్చు. మొట్టమొదటిసారి తెచ్చేటప్పుడు ఒకసారి ధూపం, దీపం తీసుకొచ్చి చూపిచ్చండి. తర్వాత దేవుడికి మన ఇంట్లో ఉన్న పంచాయతనం దగ్గర పెట్టండి. పెట్టాక అక్కడ తీసుకొచ్చి ఒక కార్నర్‌లో వాస్తు యంత్రాన్ని కూడా పెట్టుకోండి. ఈ 2 యంత్రాలు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను పరిహారం చేస్తాయి. కనుక అప్పుడు వాస్తు దోషాలుండవు. గృహ కలహాలు రాకపోవటానికి కానీ, అందరూ సఖ్యంగా ఉండటానికి కానీ, ఇల్లు చక్కగా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్ళటానికి కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా చక్కగా పిల్లా, పాప కలగటానికి ఎందుకంటే సంతానాలు కలుగుతూనే ఉంటాయి గదా! వంశం ముందరకెళ్తుంది. కనుక అటాంటి వాటన్నిటికీ కూడా ఇది సహాయం చేస్తుంది. ఇదివరకు పూర్వకాలంలో యజ్ఞాలు కూడా కూర్మపీఠం మీద పెట్టి చేసేవారని పేరు. అటువంటి కుర్మపీఠం మీద పెట్టి చేసేటటువంటి యజ్ఞాలన్నీ కూడా పూరీ క్షేత్రంలో కథ కూడా ఉంది. ఇంద్రజుమ్నుడు అనే మహారాజు మహాకూర్మం ఒకటి తీసుకొచ్చి బతికున్నదే. దాని మీద పెట్టి యజ్ఞాలన్నీ చేశాడట. తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి ఆ పుష్కరిణి దగ్గరికొస్తే ఆ కూర్మం దాటిపోయి పారిపోయి పుష్కరిణిలో దాక్కుందిట. "ఎందుకమ్మా దాక్కుంటున్నావు" అని అడిగితే, "నువ్వు మళ్ళీ నా మీద పెట్టి యజ్ఞాలు చేస్తావేమో అప్పుడు పడ్డ పుణ్యం ఇంకా తగ్గలేదు" అందిట. అంటే అలాంటి ఆచారాలు కూడా అలాంటి పద్ధతులు కూడా మనకున్నాయి. కనుక కూర్మ పీఠం తెచ్చుకోండి. కూర్మ యంత్రం తెచ్చుకోండి. వాస్తు పురుషుడి యంత్రం తెచ్చుకోండి. ఇవి ఇంట్లో పెట్టుకోండి. చక్కగా చేసుకోండి. కొంతమంది వాస్తు పురుషుల్ని అంటే వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదించి ఏదో యంత్రాలు ఇస్తారు వాళ్ళు. ఆ యంత్రాలు కూడా పెట్టుకుంటారు. అవి కూడా చేసుకున్నా పర్వాలా. నేను చెప్పేదేంటంటే మీరు సిద్ధాంతుల్ని సంప్రదించి చక్కగా సైంటిఫిక్‌గా తెచ్చుకుంటే అదొక పద్ధతి చేయండి. లేదు అలా చేయలేము అని అనుకుంటే మీరు
నేను చెప్పినట్టుగా కుర్మ యంత్రం గానీ, వాస్తు పురుష యంత్రం గానీ తెచ్చుకోండి. అవి పెట్టుకోండి. ఇవి ఎవరిని సంప్రదించక్కర్లా. ఇవి మనమే చక్కగా ఆన్‌లైన్‌లోనో, పూజా షాపుల్లోనో కొనుక్కొని తెచ్చి పెట్టేసుకోవచ్చు. కనుక ఇలాంటివి పెట్టుకోవటం. వీటికి ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నేను వాస్తు సిద్ధాంతులకి, జ్యోతిష్యులకి డబ్బులు పారబోయకండి అని నేను చెప్పను. వారి శాస్త్రం వారిది. వారు కూడా బతకాలి కదా! సమాజంలో అందరూ ఎలా అయితే బతకాలో, కమ్మరి, కుమ్మరి కూడా ఎలా బతకాలో వాళ్ళు కూడా అలాగే బతకాలి. అంతేకాని ఒక వర్గం వారు బతికి, ఇంకో వర్గం వారు బతకద్దంటే ఎట్లా? కనుక వారికి కూడా మీరు దాన దక్షిణలివ్వండి. మీకు అవకాశం ఉంటే వాళ్ళని పిలిచి, చూపిచ్చి సరైన పరిహారం చేయించుకోండి. కాకపోతే అవతల వాడు నకిలీనా, అసలా అనేది గ్రహించుకోండి. ఒకసారి తెలుసుకోండి. మీ బుద్ధి జ్ఞానాన్ని బట్టి తెలుసుకొని, అవతల వాళ్ళు నకిలీ సిద్ధాంతా, నిజంగానే శాస్త్రం తెలిసిన సిద్ధాంతా అనేది తెలుసుకోండి. తెలుసుకొని అటువంటి మంచి చక్కటి శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి సిద్ధాంతిని తెచ్చుకొని, మీ ఇల్లు చూపించి, ఇంట్లో ఉన్నటువంటి కార్నర్స్ అని వాళ్ళు ఇవి చూడాలి, ఇవి చూడాలి అని అడుగుతారు కొన్ని ప్రాంతాలు. ఆ ప్రాంతాలన్నీ చూపించి, చక్కగా ఆ విధంగా చేసుకోండి. ఇంటిలోకి గాలి, వెలుతురు రావటం చాలా ముఖ్యం. ఇంటిలోకి ఎప్పుడైతే గాలి, వెలుతురు వస్తుందో సమస్త దోషాలు పరిహరింపబడతాయి. సూర్యుడు మిత్రుడని చెప్పాను గదా! ఎప్పుడైతే సూర్యకాంతి ఇంట్లో పడుతుందో, ఇంట్లో దోషాలన్నీ పారిపోతాయి. సూర్యుడు మనకందరికీ మిత్రుడు. మానవాళికి అంతటికి సూర్యుడు మిత్రుడు. కనుక ఆ సూర్యకాంతి ఎప్పుడైతే ఇంట్లో ప్రసరిస్తుందో వెంటనే ఆటోమేటిక్‌గా అంటే మేమన్నీ తలుపులేసేసుకుంటామండి, కర్టెన్‌లేసేసుకుంటామండి. ఎంత వేసుకున్నా కూడా సూర్యకాంతి లోపలికొస్తుంది. మీరు గమనించి చూడండి. సూర్యకాంతి లేని సమయంలో గదిలో చూడండి, సూర్యకాంతి ఉన్న సమయంలో గదిలో చూడండి. ఆ వెలుగు తేడా ఉంది కనుక సూర్యకాంతి వస్తున్నట్టే లెక్క. మీకింకా ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి అంటే ఇంకా ఎక్కువ సూర్యకాంతిని ప్రసరింపజేసేలాగా ఆ కర్టెన్‌లు తొలగించండి, తలుపులు తొలగించండి, కిటికీలు తెరవండి, తలుపులు తెరవండి. అది నేను చెప్పే సూచన అందరికి.